హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఫ్రై అయితే ఎలా చేయాలనేది చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా డైలీ అప్డేట్స్ మీకు రావడం కోసం బెల్ ఐకాన్ మీద అయితే ప్రెస్ చేయండి. నా డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లో అయితే వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్ 2-3 మిర్చి అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీకు ఫ్రైకి సరిపడా తీసుకోవాలండి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ జింజర్ అల్లం అయితే నేను తీసుకున్నాను. అలా తురిమేసి దానిలో అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. 1/2 స్పూన్ అయితే పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసాను. కారం కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాన్ని లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. మనం కారం వేసాక హైలో పెడితే అదైతే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను కర్రీ లీవ్స్ అయితే ముందు వేయను, ఎందుకంటే అవి బాగా ఫ్రై అయిపోయి ఆ ఫ్లేవర్ మనకు తెలియదు. కొంచెం కర్రీ మిడిల్లో వేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు 4 ఎగ్స్ అయితే తీసుకొని అలా పగలగొట్టి పెట్టేశాను. వాటినైతే ఏం కదపకూడదు, అలా లిడ్ పెట్టేసాం కదా. ఇప్పుడు చూడండి, బాయిల్ అయిపోయినట్టు అవుతుంది ఎగ్ అయితే. సో స్లోగా అయితే వాటిని టర్న్ చేయాలి. పీసెస్ అయితే ఇప్పుడే చేయకూడదు, ఫస్ట్ అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా టర్న్ చేస్తున్నానో స్లోగా. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంది. సో ఫస్ట్ 4 పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను. ఎగ్ సపరేట్గా పీసెస్ కట్ చేశాను. సో 2 సైడ్స్ అయితే ఫ్రై అవ్వాలి. చూడండి అట్లా స్లోగా తిప్పాలి. మళ్ళీ లిడ్ అయితే పెట్టి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే 2 వైపులు కూడా ఫ్రై అయిపోతుంది. చూడండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్కి అయితే చేస్తున్నాను, మరీ చిన్నగా కాదండి. ఇక్కడ నేను ఎలా అయితే పీసెస్ చేశానో మీరు కూడా అలాగే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం చేసుకునే ఎగ్ ఫ్రైలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం కారం వేసేస్తాం కాబట్టి ఫ్రై అయిపోతుంది. టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.